నూతన రాజధానికి అమరావతి అనే పేరు పెడితే సబబుగా ఉంటుందనేది విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్లు వస్తాయేమో. తుగ్లక్ పాలన కాకపోతే ఏంటి? రేపు కంట్రోల్ ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటాడా, విశాఖపట్నంలో ఉంటాడా? 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్లీ ఊపిరి పోసుకుంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా గన్ ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 3 సార్లు ఎన్నికలు జరిగింది. కాదు 3 సార్లు రాజధానిని మార్చారు. ఇలా అనటానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన రాష్ట్రంలోని ఎన్నికలు పార్టీల మధ్య కాకుండా రాజధానుల మధ్యలో జరుగుతున్నాయి. కానీ దీని అంతట్లో విచిత్రం ఏంటంటే గడిచిన 3 ఎన్నికల్లో 2 సార్లు కూటమి గెలిచింది, ఒక్కసారి వైసీపీ గెలిచింది. కానీ రాజధాని మాత్రం ఇప్పటి వరకు గెలవలేదు. రాబోయే ఎన్నికల్లో పార్టీలను పక్కన పెట్టి అమరావతిని, మావిగన్ని పోటీలో నిలుపుతున్నారు. మరి మీ ఓటేటో కామెంట్లో తెలియజేయండి. మీ ఫెయిర్ అండ్ ఫియరీ.